योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् हंसाय दहरनिलयाय निरीक्षकाय कृष्णाय मुष्टयशसे निरुपद्रवाय सत्संग्रहाय भवपान्थनिजाश्रमाप्तौ अन्ते परीष्ठगतये हरये नमस्ते। ओं नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च। శ్రీ గురుభ్యో నమ. ముందుగా అస్మద్ గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి పాదపద్మాలకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, భగవద్భక్తులు భాగవతులు అయినటువంటి మీ అందరికీ పారమహంస సంహిత మోక్ష సంహిత అని ప్రసిద్ధికెక్కినటువంటి శ్రీమద్ భాగవతం కథాశ్రవణ యజ్ఞానికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. గత వారం వామన చరిత్ర చెప్పుకోవటం మొదలుపెట్టాం. మనం వామనావతారం ఒక ప్రత్యేకమైన దృష్టికోణంతో పరిశీలన చేయవలసింది అని పెద్దలు చెప్తున్నారు. ఫలితమైతే విశేషంగా ఉందని మనం గత వారమే చెప్పుకున్నాం. వామన చరిత్రని స్మరించినంత మాత్రం చేత, ఆ ఘట్టాన్ని తలుచుకుంటే చాలు, మనం చేసుకునేటువంటి కర్మలకి ఒక పూర్ణత్వం వస్తుంది. అందులో మనకి తెలియకుండా ఉన్నటువంటి లోటుపాట్లు ఏమైనా ఉన్నట్టయితే అవన్నీ కూడా తొలగిపోయి ఆ చేసిన కర్మ పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఒక అద్భుతమైన ఫలితమే. దీన్ని పెద్దలు మనకి చెప్తున్నారు. అయితే మనం గత వారం ఒక మాట అనుకున్నాం. ఈసారి మనం పోతన గారి భాగవతం ఆధారంగా వామన చరిత్ర చెప్పుకోవాలి అని. ఎందుకంటే తెలుగు పద్యాల యొక్క గొప్పతనాన్ని మనం ఇక్కడ మరొకసారి చూసుకోవడానికి అవకాశం వస్తుంది. ఆయన కళ్ళకి కట్టించాడు. ఇవాళ మనం చెప్పుకోబోయే సన్నివేశాన్ని, ఈ ఘట్టాన్ని మీరు కళ్ళు మూసుకుని విని చూడండి. కళ్ళ ముందు మీకు ఆ దృశ్యం కనబడుతుంది. నిజానికి అలా కనిపించటమే మనం సాధించుకోవలసినటువంటి లక్ష్యం. ఎందుకంటే చిత్తశుద్ధికి ప్రధానమైనటువంటి రహస్యాలన్నింటినీ వామన ఘట్టంలో ప్రోగు చేసి పెట్టాడు మహాత్ములైనటువంటి వేదవ్యాసుడు. కాబట్టి ఇన్ని ఫలితాలు మనం సాధించుకోవటానికి ఈరోజు మనం వామన చరిత్రలో రెండో భాగంలోకి ప్రవేశిస్తున్నాం. గత వారం వామనుడు దిగొచ్చాడు. పుట్టటమే ఆయనకి ఉపనయనం జరిగేటువంటి సన్నివేశం గురించి చెప్పుకున్నాం. అయిన తర్వాత బయలుదేరాడు. ఆయన ముందు వెళ్తున్నాడు, వెనకాల సప్తఋషులు వస్తున్నారు. అలా వచ్చి వచ్చి తిన్నగా ఏ ప్రాంగణంలో అయితే విశ్వజిత్ యాగాన్ని చేస్తున్నాడో బలిచక్రవర్తి, ఆ ప్రాంగణంలోకి ప్రవేశించాడు. తన కూర్చున్న చోటు నుంచే స్వామి రావటాన్ని గమనించుకున్నాడు బలిచక్రవర్తి. మహాత్ములు వేదవేత్తలు వస్తుంటే వెంటనే లేచి వెళ్ళి ఎదుర్కొనాలి, వాళ్ళ కాళ్ళు కడగాలి, వాళ్ళకి స్వాగతం చెప్పాలి. అది మన సాంప్రదాయం. కాబట్టి వెంటనే బలిచక్రవర్తి కూడా లేచాడు. గబగబా ముందుకు వెళ్ళి ఆయనకి స్వాగతం చెప్పాడు. పూర్ణ కుంభం చూపించాడు. ముందుకి మంటపంలోకి తీసుకొచ్చాడు. రాగానే ఎదురుకుండా బంగారపు పళ్ళాన్ని పెట్టాడు. స్వామి అందులో పాదాలు ఉంచారు. ఈయన కడగటానికి కూర్చున్నాడు ఆయన ముందు. సరిగ్గా ఇంతవరకు గత వారం మనం చెప్పుకున్నాం. కాళ్ళు కడుగుతున్నాడు. కడుగుతుంటే లోపల నుంచి తెలియని ఆనందం ఏదో వచ్చింది బలిచక్రవర్తికి. నిజానికి ఆయన చేస్తున్న ఆ యజ్ఞానికి అప్పటికే ఎందరో మహాత్ములు వచ్చారు. ఎందరికో పాదాలు కడిగాడు. కానీ ఏ పాదాలు కడిగినప్పుడు కలగని ఒక దివ్యమైన అందమైన అనుభూతి ఏదో మనసులో మెదలటం మొదలైంది. ఆనందం కదిలింది లోపల. ఎందుకు తెలుస్తుంది మనకి. ఏదో ఆనందం లోపల నుంచి పొంగుకొస్తోంది. ఆ పాదాలని కడిగాడు. అర్ఘ్యము పాద్యము ఈ మర్యాదలు ఉన్నాయిగా, ఇవన్నీ చేశాడు. ఆ పాద జలాన్ని తల మీద చల్లుకున్నాడు. భార్య తల మీద చల్లాడు. నమస్కారం చేశాడు. అడుగుతున్నాడు, వరుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాస స్థలం వెక్క ఈ ఎడకుంది వరుదెంచుటన్ సఫలమయ్యను వంశము జన్మము. చూడండి, జాగ్రత్తగా వింటే
తెలుగు పద్యాన్ని ఎంత అందంగా నడుపుతున్నాడో చూసారా? మాట్లాడుతున్నట్టే ఉంది. దీంట్లో చక్కగా అంటే చదువుకోవాల్సిన పద్ధతిలో చదువుతుంటే అడుగుతున్నాడు. వడుగా ఎవ్వరి వాడవు ఎవ్వడవు ఎక్కడుంటావయ్యా నువ్వు అని మొదలుపెట్టాడు. ఈ ఎడకున్ని వరుదెంచుటన్ సఫలమయ్యను వంశము. నువ్వు ఇక్కడికి వచ్చావు చూసావా? దానివల్ల నా జన్మ ధన్యమైందయా, నా వంశం పవిత్రమైంది. ఎందుకంటే ఎలా తెలిసింది? ఆ పిల్లవాడిని చూస్తేనే ఆనందం వస్తోంది. అది మనం పట్టుకోవాల్సిన రహస్యము. మూర్తీభవించిన వేదంలా ఉన్నాడు వామన స్వామి. ఆయన చూశాక ఈ మాటలే వస్తున్నాయి బలిచక్రవర్తి నోట్లోంచి. ధన్యుణ్ణైపోయానయ్యా, ఈ మఖము యోగ్యం బయ్యే, నా యజ్ఞం ఇవాళ నీ వల్ల సఫలమైంది. ధన్యుణ్ణయ్యాను, నా కోరికలు తీరాయి, నీకేం కావాలో చెప్పు. ఇది అడగవలసిన పద్ధతి. అలాగే అడుగుతున్నాడు. వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీకంఠముగాక ఏమడిగదో ధాత్రీ సురేంద్రోత్తమా. ఎలాంటి మాట వేశాడు చూసారా? ధాత్రీ సురేంద్రోత్తమా. వేదమూర్తులు ఈ భూమికి రాజుల వంటి వారు. వారి వల్ల ధర్మము నిలబడుతోంది, సమాజము సవ్యంగా నడుస్తోంది. కాబట్టి అదే అంటున్నాడు, ఏం కావాలో కోరుకోవయ్యా. ఎంత పెద్ద జాబితా చెప్పాడు చూసారా? వస్త్రాలు కావాలా, బంగారం కావాలా, మేడలు కావాలా, పొలాలు కావాలా, మొత్తం లిస్ట్ అడిగాడు. ఇన్ని అడిగితే కన్ఫ్యూజన్ రాదండి ఏది ఎంచుకోవాలో? అయితే ఏది ఎంచుకోవాలో కాదు, అన్ని అడిగినా ఇస్తానంటున్నాడు ఆయన. ఇక్కడ ప్యారల్గా మనం మన జీవితాన్ని కదా పోల్చి చూసుకుంటున్నాం, మనం అలా కదా చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా చూద్దాం. మానవుడి జీవితానికి సంతోషం కావాలని అందరం అనుకుంటాం, కానీ సంతోషం దేని వల్ల వస్తుందో చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే సంతృప్తి లేకపోవటంలోనే మన సమస్య అంతా ఉంది. ఆధునిక జీవితాల్లో అడుగడుగున సంతృప్తి లేకపోవటం, ఏదో దేనికోసమో పరుగులు తీయటము, ఏదో అసంతృప్తి జీవితాల్ని ఆవరించినటువంటి సందర్భంలో ఉన్నాం. దానికోసమే మన పూజలు పురస్కారాలు ఖర్చు అయిపోతున్నాయి. ఏదో ఒక కోరికతో బతకటమే జీవితం అయిపోతుంది. కాబట్టి సంతృప్తి లేకపోవటం వల్ల వచ్చేటువంటి బాధలు, ఇది మనం దృష్టిలో పెట్టుకుని ఈ చర్చను కొద్దిగా పరిశీలిద్దాం. భలేమన్నాడు, నువ్వెవరివి, ఇక్కడి నుంచి వచ్చావని కదా మొట్టమొదటి అడగడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఏం కావాలి అని అడిగాడు. ఏం ఆఫర్ చేయగలవు నువ్వు అని వామనస్వామి అడగనే అడిగాడు. అడిగితే అసలు నువ్వు ముందెవరు అన్నావు కదా, అది చెప్పాలి కదా సమాధానం. ఇక్కడ చూడండి, తను ఎవరో నిజం చెప్తే పని జరగదు కదా. మారువేషంలో వచ్చాడు, అబద్ధం చెప్తాడా? సత్యనారాయణుడు ఆయన, కాబట్టి అసత్యం చెప్పడు. అప్పుడు మాట్లాడుతున్నాడు. ఎంత అందమైన పద్యం చెప్పాడు చూడండి. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు, ఒక చోటనొక ఎందు ఉండ నేర్తు, ఎవ్వని వాడనంచేమని పలుకుదు, నా అంత వాడనై నడువ నేర్తు, ఈ నడువడి అని ఎట్లు వక్కానింతు పూని ముప్పోకల పోవనేర్తు, అది నేర్తు ఇది ఏర్తు అని ఏల చెప్పంగా నేరువులన్నీయు నేనే నేర్తు, ఒరులుగారు నాకు ఒరులకు నేనవుదు, ఒరులుగారు నాకు ఒరులకు నేనవుదు, ఒంటివాడ చుట్టమొకడు లేడు, సిరియు దొల్లి కలదు చెప్పెద నాటెంకి సుజనులందు తరచు జొచ్చియుందు. చూడండి, తెలుగు పద్యం కాబట్టి కొద్దిగా కష్టంగా ఉంది మనకి. ఎక్కడుంటున్నావు అడిగాడు కదా, ఎన్ని అద్భుతాలు చెప్తున్నాడో చూడండి. ఇది నాకు నెలవది ఏ రీతి పలుకుదు, ఒక చోటనొక యందు ఉండ నేర్తు. చూడండి, నిజమే చెప్తున్నాడు, అబద్ధం చెప్పటంలా కదా. ఇక్కడే ఇదే నా నెలవు, నేను ఇక్కడే ఉంటాను ఎలా చెప్పగలనాయా అని మొదలుపెట్టాడు. అంటే ఏమీ దాచటం లేదు, ఉన్న విషయం చెప్తున్నాడు, జాగ్రత్తగా చెప్తున్నాడు. నువ్వు ఎక్కడుంటావు అని అడిగావు కదా, ఇక్కడ ఉంటానని చెప్పడానికి ఏముందయ్యా, ఎక్కడైనా నిండి ఉంటాను. మళ్ళీ నిండి ఉంటాను అంటే పూర్తిగా నిండిపోయి ఉంటాను. ఏమిటది? నారాయణ తత్వం. తృప్తిగా మొత్తం అంతా వ్యాపించి ఉంటాను అంటున్నాడా? అంతేకాదు, ఎక్కడైనా ఉంటాను. ఇక్కడ బ్రహ్మచారి ధర్మం కూడా ఒకటి ఉంది. బ్రహ్మచారి అంటే ప్రధానంగా చదువుకునేవాడు అన్న అర్థంలో మనం తీసుకుంటే, చదువుకునేవాడికి ఈ చోటనేముంది, ఎక్కడ గొప్ప గొప్ప శాస్త్రాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళాలి, గురువు దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఉండాలి, నేర్చుకోవాలి. అంటే దేశాటనం కూడా విద్యాభ్యాసంలో భాగమైనటువంటి సంస్కృతి మనది.
కాబట్టి నేను విద్య నేర్చుకోవటానికి ఒక చోట లేదు, ఎక్కడికైనా తిరుగుతా కదా. బయటకు వచ్చే ధ్వని ఎలా ఉంది, లోపల యొక్క ఆ వ్యాప్తి యొక్క ధర్మం అంటే విష్ణు ధర్మం కనిపిస్తుంది. ఒకేసారి బ్రహ్మచారి ధర్మము విష్ణు ధర్మము రెండూ మాట్లాడుతుంది. అంత అందంగా స్వామి చెప్తున్నాడు. పోతన గారు అంత అందంగా మనకు అందించారు. ఏం చదువుకుంటున్నావు అన్నావు కదా, అది నేర్తు ఇది నేర్తు అని ఏల చెప్పంగా నేరువులన్నీయు నేనే నేర్తు. మళ్ళీ నిజమే చెప్పాడు చూసారా. వేదశాస్త్రాన్ని శిల్పాస్తు ఏతత్సర్వం జనార్దనం చెప్తోంది కదా శాస్త్రం. వేదము శాస్త్రం అన్ని ఆయన నుంచి వచ్చాయి. సర్వజ్ఞుడు ఆయన, అన్నీ తెలిసినవాడు. కాబట్టి ఏం చదువుకున్నావు, అన్నీ వచ్చు, అన్నీ తెలుసుకున్నాను అని చెప్తున్నాడు. ఒరులు గారు నాకు ఒరులకు నేనవుదు. నాకు ఒరులు అంటే పరులు అనేవాళ్ళు ఎవరూ లేరయ్యా, నాకు పరాయివాడు అనేవాడే ఉండు. పరమాత్మ యొక్క లక్షణం అండి అది. ఆయనకి పరాయి వాళ్ళం ఎవరు, అందరము ఆయన వాళ్ళమే. అందరికీ నేనే ఉన్నాను, ఒరులకు నేనవుదు. అందరికీ నేనే ఉన్నాను, నాకు పరాయివాడు అంటూ ఎవరూ లేడు అంటూ ఒంటివాడ చుట్టమొకడు లేడు. ఈ ఒంటివాడ అన్న మాట రమ్యమైనటువంటి మాట అండి, చక్కటి తెలుగు మాట. ఒంటివాడ, ఒక్కడిని, అంతేనా. ఏకం అద్వితీయం బ్రహ్మ, అది ధ్వనింపచేస్తున్నాడు. సృష్టిలో ఉన్నదెవరు, ఆయన ఒక్కడే. ఈ మాటలు వింటున్నాడు బలి చక్రవర్తి, ముచ్చట పడిపోతున్నాడు. ఆ పిల్లాన్ని చూడటమే ఒక ఆనందమైతే, ఆ మాట్లాడుతుంటే లోపల నుంచి తెలియని ఆనందం ఏదో పొంగుకొస్తోంది. వింటున్నాడు. చాలా బాగుందయా, పరిచయం ఇది, ఏం కావాలి అని అడిగాడు. అడిగితే ఆయన వెంటనే అన్నాడు, 3 అడుగుల నేల ఇయ్యవయ్యా అన్నాడు. అదే కదా. అంటే బలి చక్రవర్తి అన్నాడు, ఇదేంటయ్యా అడగటం చేత కాదా, అంటే ఇప్పుడే చదువుకుంటున్నావు కదా, శాస్త్రాలు చదివే కానీ లౌక్యం నీకు తెలిసినట్టు లేదు. లోకం తెలియదు నీకు. లౌక్యం అన్న మాట చెడ్డది కాదండి. లౌక్యం అనేది మనం తర్వాత ఆయనకి లౌక్యం ఎక్కువ అంటే అదేదో నెగిటివ్ క్వాలిటీలో అనుకుంటున్నాం కానీ, లౌకిక జీవితం పట్ల ఒక అవగాహన ఉండటము, ఒక మెచ్యూరిటీతో జీవితాన్ని డీల్ చేయటాన్ని మన పెద్దలు మనకి మొదటి నుంచి నేర్పిస్తున్నారు. లౌక్యంగా జీవించాలని చెప్తున్నారు. లౌకికమైన వ్యవహారాలు, దాంట్లో ఉండేటువంటి లొసుగులు ఇవన్నీ తెలిసి ఉండాలి. సరే, మళ్ళీ పక్కకు వచ్చాము. ఏమంటున్నాడు ఈయన, శాస్త్రాలు చదువుకున్నావు తప్ప నీకు లౌక్యం తెలిసినట్లేదు. ఈ మాట గుర్తుపెట్టుకున్న తర్వాత మళ్ళీ మనకు ఉపయోగపడుతుంది. నేను చెప్పిన లిస్ట్ మర్చిపోయినట్టున్నావు నువ్వు. ఏమన్నాడు, వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో, మళ్ళీ మొత్తం చెప్పాడు. అవన్నీ గుర్తు చేశాడు. అన్నీ విన్నాడు. వామనుడు నవ్వుతున్నాడు. నువ్వు చాలా చెప్పావు, కానీ నాకేం కావాలో నేను చెప్తా విను అని ఆయన చెప్పిన ఆర్డర్ లాగా ఈయన ఒక ఆర్డర్ చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు, ఆయన లిస్ట్ ఒకటి చదివాడు కదా, మాడలో ఫలములో వరచేలంబులో అన్నాడు కదా. ఈయన గొడుగో జన్నిదమో కమండలమో నాకు ముంజియో దర్భయో, ఇవి ఈ లిస్ట్ ఈయన మొదలుపెట్టు. నువ్వు వరచేలంబులో మాడలో నువ్వు అన్నావు, కానీ అవన్నీ నాకెందుకయ్యా, ఇప్పుడు నువ్వేవో ఇస్తానన్న లిస్ట్ అన్నీ ఇస్తావు, నీకు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇస్తావు. కానీ నేనేం చేసుకుని వాటిని, నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పావు, ఏనుగులు కావాలా గుర్రాలు కావాలా అంటున్నావు, వాటిని మేపుకుంటూ తిరుగుతానా ఏంటి నేను? నాకు ఏది ధర్మమో, నా ధర్మానికి ఏది ఉచితమో అది నాకు కావాలి, అదే నాకు సంపద. ఇక్కడ ఇందులో కూడా చిన్న ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. మనకి ఒక ఒక అభిప్రాయం ఉండే అవకాశం ఉంది. ఏమనుకుంటామంటే, సంపదని పొందటం కోసం ధర్మాన్ని పెద్ద పట్టించుకోకుండా ఉంటే ఉండేటువంటి ఒక లక్షణం సమాజంలో కనబడుతోంది. అంటే ముందు అధర్మం చేసైనా సంపాదిద్దామండి, కావాలంటే సంపాదించిన దాంట్లో తర్వాత ధర్మాలు చేద్దాము, ఇలా ఆలోచించే లక్షణం కూడా సమాజంలో కనబడుతుంటుంది. కానీ అలా సంపాదించిన తరువాత ధర్మాలు చేసే అవకాశమే ఉండదు. ఎందుకని అంటే, అధర్మంగా సంపాదించింది ధార్మికమైన పనులను చెయ్యనివ్వదు. ధర్మపు సొమ్ము తింటే రక్తంలోకి అధర్మం ఎక్కి ధర్మబుద్ధి పోతుంది. ఇది చిన్న విషయంగా కనబడుతోంది కానీ, మన పతనానికి దారి తీసేటువంటి చిన్న చిన్న సూత్రాలను మర్చిపోవటం అంటే ఇదే. దీనివల్లే మనకి సమస్యలు వస్తున్నాయి. ధర్మపు సొమ్ము తింటే ధార్మికమైన బుద్ధి లోపల ఉండనే ఉండదు, ఇది స్ఫురించదు కూడా. కాబట్టి భారతీయ సంస్కృతిలో ఏం సంపాదించావు, ఎంత సంపాదించావు అన్నది ఎప్పుడు అడగటంలా, ఎలా సంపాదించావని అడుగుతారు. ఎందుకంటే ధర్మంతో ఆర్జించాలి, ధర్మముగా జీవించాలి, ఇది ఫండమెంటల్. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఈయన అదే చెప్తున్నాడు. నేను ఎవరిని,
బ్రహ్మచారిని. బ్రహ్మచారి పని ఏంటి? చదువుకోవటం, శాస్త్రాధ్యయనం. అధ్యయనం చేసేవాడికి ఏనుగులు, గుర్రాలు, స్త్రీలు ఇవన్నీ చెప్తావేంటి? అవన్నీ నా ధర్మానికి తగదు, నాకు అది కాదు. నాకేం కావాలి? గొడుగో, జన్నిదమో, కమండలమో, ముంజియో, దర్భయో, అంటే జపం చేసుకుంటూ ఉంటాను, సంధ్యావందనం చేసుకోవాలి, నాకు అది కదా నా పని. ఊరు ఊరు తిరుగుతూ ఉంటాను. నిత్య సంధ్యావందనము, నిత్యకర్మ చేసుకోవటానికి ఏది కావాలో అది ఇవ్వు. కాబట్టి ఇంత చర్చొద్దు. మదాకాంక్షితం మదాకాంక్షామితం పైన మూడడుగుల్ మెరయత్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్. జాగ్రత్తగా వింటున్నారుగా, ఏమంటాడు? ఆ ఒక్క 3 అడుగులు నాకు ఇవ్వు, బ్రహ్మాండం ఇచ్చినట్టే. అంటే 3 అడుగులు నువ్వివ్వు, బ్రహ్మాండం లాక్కుంటాను అంటున్నాడా? కావచ్చు, చూద్దాం. కాబట్టి 3 అడుగులు నువ్విస్తే నేను తృప్తి పడలేదు అనుకో, ఇంకో మాట చెప్తుంది, బ్రహ్మాండం ఇచ్చినా తృప్తి కలగదు. ఇది తృప్తి గురించి మన వాళ్ళు చెప్తున్న అందమైన విషయం. పురాణాలు ఇంతకాలం తర్వాత మళ్ళీ ఎందుకు బతికున్నా, ఎందుకు చెప్పుకుంటున్నామంటే జీవుడికి కావలసిన అన్ని విషయాల్ని పాఠాల్లా చెప్తూ వచ్చారు. ఇంత అందమైన మాట చెప్పాడు చూడండి. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. అరే, తృప్తి అనేది లేని వాడికి సప్తద్వీపాలు ఇచ్చిన ప్రయోజనం లేదయ్యా అన్నాడు. అంటే కంటెంట్మెంట్ ఉండాలి, తృప్తి అది ఉండాలి జీవితంలో. ఎందుకంటే తృప్తి వల్ల ఇంకో గొప్ప లాభం ఉందని చెప్పాడు ఇక్కడ. నీలో తేజస్సు పెరుగుతుంది, ఒక ధైర్యం వస్తుంది. తృప్తే లేకపోతే ప్రతి వారి దగ్గర తగ్గిపోతూ ఉంటావు. ఆశ పెరుగుతున్న కొద్దీ యాచకుడు అవుతున్నావు అంటోంది భాగవతం. నీ తేజస్సు తగ్గిపోతుంది. కాబట్టి సంతుష్టుడి 3 జగముల పూజ్యుండు సంతోషికెన్నడు జరుగు సుఖము. సృష్టిలో అందరి చేత ఎవరు పూజింపబడుతున్నారో తెలుసా? సంతృప్తి కలవాడు. ఇది పట్టుకోమంటున్నాడు. ఎందుకంటే సంతృప్తి లేకపోతే తేజస్సు ఎలా తగ్గిపోతుందండి అంటే, ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. జ్వలిస్తున్న అగ్నిహోత్రంలో నీరు పడితే ఆ అగ్ని ఎలా తేజస్సు పోయి తేజో విహీనమవుతుందో, అసంతృప్తి ఉన్న వాడి జీవితంలో వాడి తేజస్సు, స్వతసిద్ధమైన బలము క్షీణిస్తాయి. సంతోషి 3 జగముల పూజ్యుండు సంతోషికెన్నడు జరుగు సుఖము. ఈ మాట చెప్తున్నాడు. నీవు రాజు అనుచు నిఖిలంబు నడుగుట తగవు కాదు నాకు. నువ్వు రాజువు కదా అని, నీ దగ్గరికి వచ్చాను కదా అని మొత్తం ప్రపంచం అంతా ఇచ్చేమని అడుగుతానా? అలా అనకూడదు నేను. అని ఇక్కడ ఒక మాట పరిచయం చేస్తుంది. ఎదృచ్ఛాలాభ సంతుష్టి. మనం గతంలో చెప్పాం, గురుగారు చెప్పినటువంటి మాట తదధీన వృత్తి గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దానికి తగ్గ అదే స్థాయి మాట ఇంకొకటి, ఎదృచ్ఛాలాభ సంతుష్టి. ఏది లభిస్తే దాంతో ఆనందంగా జీవించటం ఒక సాధన. హిందువు యొక్క జీవితం అది. అలా ఉండాలట. దొరికిన దాంతో హాయిగా ఉండు. ఆలోచించాలి కదా. అందుకే ఇది అంటున్నాడు, ఒంటివాడ నాకు 1-2 అడుగులు మేర ఇమ్ము సొమ్ము మేరయొల్ల కోర్క తీర బ్రహ్మ కూకటి ముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర. ఇది గమనిస్తున్నాడు కదా. అన్నాడు, ఓ దానవేంద్ర, నిన్ను చూస్తే నాకు ఏదో ఒకటి ఇవ్వాలి అని కుతూహల పడుతుంటున్నావు. నేను ఒక్కడిని 3 అడుగులు అన్నాను కదా, అది చాలు, చాలు అంటూ ఆ మాట చెప్పటంలో కూడా ఒక చిత్రంగా చెప్పాడు. నాకు 1-2 అడుగులు మేర ఇమ్ము సొమ్ము మేరయొల్లా. ఏమంటున్నాడు? 1-2 అడుగులు ఎలా కొలుచుకుంటానో కూడా చెప్తున్నాడు. 3 అడుగులు అల్లా. కాబట్టి 1-2 అడుగులు అనటంలో కూడా ఒక చిన్న అందం ఉంది, చూద్దాం మనం. కాబట్టి సరే, ఎంత చెప్పినా కూడా నువ్వు అదే అంటున్నావు కాబట్టి పోనీ నువ్వు అడిగిందే ఇస్తాను అన్నాడు బలిచక్రవర్తి. సిద్ధం చేసుకుంటుంటే గురువు గారు వచ్చారు. ఎవరు? శుక్రాచార్యుల వారు. ఆయన వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగారు. ఏముంది, దానం అడిగాడు, ఇస్తున్నాను అని చెప్పాడు గురుగారికి నమస్కారం పెట్టి. నేనన్నాడు, భలేవాడివే, అతను అడిగిన తీరు చూశాకైనా నువ్వు డౌట్ రాలా? లౌక్యం ఉండద్దా అన్నాడు. ఇందాక బలి వామనుడిని అడిగిన మాట ఇప్పుడు గురుగారు అడుగుతున్నారు.
అరే అతను అడుగుతున్న, అతను ప్రవర్తిస్తున్న, మాట్లాడుతున్న తీరు గమనించు. నీకేదో డౌట్ రావాలిగా, ఎందుకు రాలేదు? అతను అడిగిన తీరు చూసైనా ఆలోచించవద్దా అంటాడు. సామాన్యుడు కాదు ఇతను, నేను చెప్తున్నాను. బ్రాహ్మణుడు కాదు, సాక్షాత్తు విష్ణువే వచ్చాడు. మొత్తం నీ యొక్క సమస్త సంపదలు, లోకాలు అన్ని లాక్కోటానికి వచ్చాడు. సందేహమే లేదు నీకు అని చెప్తుంది. గురువుగారు బలిచక్రవర్తికి చెప్తుంటే వామనుడు అక్కడ చక్కగా చేతిలో గొడుగు తిప్పుకుంటూ నవ్వుతూ చూస్తున్నాడు. ఈయనొచ్చి ఇప్పుడు ఈ మాట చెప్తే నా ప్లాన్ అంతా పాడైపోతుందేమో, ఆ టెన్షనే లేనివాడు ఆయన. సామాన్యుడు, ఆ జగన్నాటక సూత్రధారి. ఏమో గురుగారు చెప్పడం కూడా నాటకమేమో, ఆయన ప్లాన్లో భాగమేమో తెలియదుగా, ఆయనే చెప్పించాడేమో, చూద్దాం చివరికి. కాబట్టి ఈయన శుక్రాచార్యుల వారు చెప్పాడు, అన్నాడు, నాయనా ఇచ్చావా మొత్తం నాశనం అయిపోతావు మాట కూడా చెప్పాడు. అంటే ఈయన గురుగారు చెప్పిన మాట విన్నాడు. ఈయన విని ఫస్ట్ అన్న మాట ఏంటంటే, అరే మరి ఇస్తానని మాట ఇచ్చానే, ఏం చేయాలి అని అడిగాడు. చూడండి, బలిచక్రవర్తి యొక్క ధార్మికమైన స్వభావాన్ని కూడా మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఓహో నువ్వు చెప్పావు కదా అయితే ఇవ్వను, అట్లాంటి మాటలు అంటలా. ఇస్తానని మాట ఇచ్చాను, ఇప్పుడు ఎలా వెనక్కి తప్పనయా అంటే గురుగారు చెప్పారు, ఇలాంటప్పుడు మాట తప్పడం తప్పు కాదయ్యా అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు, ఆపద్ధర్మాలని కొన్ని ఉంటాయి. సత్యం యొక్క స్వరూపాన్ని మనకి చెప్తున్నాడు. శుక్రాచార్యుడు కూడా తప్పు చేయమని చెప్పటం లేదు, రాజనీతి చెప్పు. ఎప్పుడైనా సరే నీ సమస్తానికి నాశనం కలిగిపోతుంది అన్న పరిస్థితి వచ్చిందనుకో, దాన్ని రక్షించుకోవటానికి అబద్ధం ఆడితే తప్పు లేదు. కనుక సత్యధర్మం గొప్పది, కానీ ఆ సత్యం యొక్క ప్రయోజనం బట్టి కూడా చూడాలి. నువ్వు నీ అసలు ప్రయోజనం దెబ్బతింటున్నప్పుడు అసత్యంతోనైనా వాటిని కాపాడుకుంటే అది సత్యమే అవుతుంది. ఈ మాట చెప్పండి. మనకి కృష్ణదేవరాయలు ఒక మాట చెప్పినట్టుగా చెప్తారు, జాగ్రత్తగా వినండి. ఒక అబద్ధం ఆడి ధర్మాన్ని కాపాడితే ఆ అబద్ధం సత్యం అవుతుంది. సత్యం పలికి ధర్మాన్ని దెబ్బతీస్తే ఆ సత్యం అసత్యం అవుతుంది అని చెప్పాడు. ఎంత జాగ్రత్తగా బిహేవ్ చేయాలో చెప్తున్నారు చూసారా, ఎంత లోతైన విషయాలు ఉన్నాయో. అబద్ధం ఆడి ధర్మాన్ని కాపాడితే ఆ అబద్ధం సత్యమైపోతుంది, జాగ్రత్త. సత్యం పలికి ధర్మాన్ని దెబ్బతీస్తే ఆ సత్యం అసత్యం అవుతుంది, చూసుకో అని చెప్తున్నారు. రహస్యమైన అంశం ఇది, బ్రహ్మ సూక్ష్మాలు అంటారు వీటిని. కాబట్టి ఇప్పుడు నేను గురుగారు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు అబద్ధం ఆడితే తప్పేం లేదు సుమా. మూలంలో భాగవతంలో ఉన్న శ్లోకానికి అర్థం చెప్తున్నాడు, స్త్రీలను రక్షించటంలో, వివాహాలు చేయటంలో, ఒక వ్యక్తి యొక్క జీవికని కాపాడటంలో, ప్రాణాలు రక్షించటానికి, గోవుల్ని వేదవేత్తల్ని కాపాడటానికి అబద్ధం ఆడినా అది దోషము కాదు. ఈ పాటికి నేనే పద్యం గురించి చెప్తున్నాను, మనందరికీ నోటికొచ్చిన పద్యము. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మాన భంగమందు గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు అఘము పొందడధిపా. చక్కగా పోతన గారు తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. మాట చెప్తున్నాడు, నువ్వు చెప్పింది నిజమే, నేను ఇప్పుడు అబద్ధమాడిన దోషం రాదు. బలిచక్రవర్తి వెంటనే దానికి సమాధానం చెప్తున్నాడు, కానీ నువ్వన్నట్టుగా దోషం రాదు, అలాగ ఒప్పుకుందాం అది. కానీ ఇప్పుడు నా దగ్గరికి వచ్చి అడిగిన వాడు ఎవరని చెప్తున్నావు నువ్వు? ఇలాంటి అవకాశం ఎప్పుడైనా ఎవరికైనా దొరుకుతుందా? ఎవరికి వస్తుంది చెప్పు. పైగా ఒకవేళ నేను ఇప్పుడు అబద్ధం ఆడి కాపాడుకున్నాను అనుకో, నా సంపదను కాపాడుకున్నాను, సత్యాన్ని తప్పి నా సంపద, నా రాజ్యము, నన్ను కాపాడుకున్నాను అనుకో. అలా కాపాడుకున్నంత మాత్రాన్ని నిలిచేవా ఇవి? ఇప్పుడు కాపాడుకుంటా, ఎప్పటికైనా తప్పదివి. నశించిపోయే వాటి గురించి మాట్లాడుతున్నాం మనం. ఎలాగా నశించే వాటిని కాపాడుకునే ప్రయత్నంలో శాశ్వతుడైన పరమాత్మ ఎదురుగా ఉన్నప్పుడు, ఆయన తా ముందు చేచాల్సినప్పుడు ఆయనకు కాదు, ఇవ్వను, లేదు అని ఎలా చెప్పమంటావయ్యా? మహర్షి, నా మనసులో మాట చెప్తున్నాను చూడు,
ప్రపంచంలో దాచుకున్న వాడి పేరు నిలబడదయ్యా, ఇచ్చిన వాడి పేరే నిలబడుతుంది. గొప్ప మాట చెప్తున్నాడండి. దాచుకున్న వాడి పేరు నిలబడదు, ఇచ్చిన వాడి పేరే నిలబడుతుంది. ఎందరో మహారాజులు కట్టుకున్న కోటలు ఈ రోజు లేవు, కూలిపోయాయి. గొప్ప గొప్ప నిర్మాణాలు చేశారు, ఉన్నాయా? కానీ వాళ్ళు చేసిన మంచి పనులు మిగిలాయి. నేను రాజుని, నా పూర్వం ఎందరో రాజులు ఉన్నారు, వాళ్ళలో ఎవరిని తలుచుకుంటున్నాము? మనకు అద్భుతమైన పద్యం చెప్తున్నాడు. కారే రాజుల్ రాజ్యముల్ కలుగవే గర్వోన్నతించెందరే. నిజానికండి ఇలాంటి పద్యాలు చక్కగా మన అసెంబ్లీలో, పార్లమెంట్లో అందరికీ కనిపించేలా రాసి పెట్టామనుకోండి, ఈ రాజకీయ నాయకులు 5 ఏళ్ల రాజులు ఉన్నారు చూసారా, వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండరు. దివ్యమైనటువంటి పద్యం చెప్తున్నాడు. నారే రాజుల్ రాజ్యముల్ కలుగరే గర్వోన్నతించెందరే. నిజానికి ఇప్పుడు మనకు కనబడుతున్న నాయకులందరూ ఒక్క పైసా కొరగాని వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ. పదవిలోకి రాగానే ఎంత అహంకారం చూపిస్తున్నారో మనం బయట చూస్తున్నాం. పెద్ద లేదు, చిన్న లేదు, ఎవరిని ఎంత మాటైనా అంటున్నారు. ఎందుకని? ఈ విషయం తెలుసుకోవాలి. ఆరే రాజుల్ రాజ్యముల్ కలుగవే గర్వోన్నతించెందరే, వారేరి సిరి మూటగట్టుకుని పోవంజాలిరే, భూమిపై పేరైనంగలదే సిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు, వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవ. ఎవరిని గుర్తుపెట్టుకున్నారు? దాచుకున్నవాడిని గుర్తుపెట్టుకున్నారా? సిబి ఎలాంటి వాడు, ఆయన పేరు ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. ఎందుకు? ఇచ్చాడు కాబట్టి. కాబట్టి ఈ పదవి ఉంది, ఇంత గొప్పవాడిని, రాజు అయ్యాను, చక్రవర్తిని అయ్యాను అని ఇలా ఉంటే, నేను ఒక్క మాట అడుగుతాను చూడు అంటున్నాడు. గొప్ప మాట చెప్తున్నానండి. 100 కల్పాలు పాలించేటువంటి పదం అది బ్రహ్మగారికి ఒక యూనిట్ అనుకుంటే, ఒక్కొక్క బ్రహ్మకి ఒక్కొక్క పేరుంది. ఎన్నో కల్పాలు జరిగాయి, ఒక్క బ్రహ్మ పేరు చెప్పు. అందరినీ బ్రహ్మలు అంటున్నాను తప్ప ఒక్కొక్క బ్రహ్మకి ఒక్కొక్క పేరుంది. ఏ పేరు గుర్తుంది? కల్పాలు పాలించిన బ్రహ్మకే దిక్కు లేదు, వీళ్ళకు దిక్క అన్నాడు అన్నమయ్య. అందుకే కారే రాజుల్ రాజ్యముల్ కలుగవే గర్వోన్నతించెందరే, వారేరి సిరి మూటగట్టుకుని పోవంజాలిరే, భూమిపై పేరైనంగలదే సిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు, వారలం మరిచిరే ఇక్కాలమున్ భార్గవ. శివ చక్రవర్తి గురించి చెప్పుకుంటున్నాం. త్యాగం చేశాడయ్యా, జీవితాన్ని ఇచ్చేశాడు. ఇప్పుడు నాకు కూడా ఒక అవకాశము, త్యాగం చేసే అవకాశము. త్యాగైనేకే అమృతత్వ మానసు. కాబట్టి ఇలాంటప్పుడు నేను వదులుకోవటం ఏం కరెక్ట్ చెప్పు నాకు? అందరికీ ఇచ్చిన వాడికి నేను ఇచ్చానన్న కీర్తి కదూ ఇది. ఎంత అందమైన మాట చూశారో. అందరికీ అన్ని ఇచ్చేవాడు ఆయన, ఆయనకి నేను ఇచ్చానన్న కీర్తి. దీన్ని వదులుకోనా? ఎలాంటి వాడయ్యా ఆయన చెప్తున్నాడు. మురిసిపోతున్నాడు లోపల నుంచి. బలి చక్రవర్తి జాగ్రత్తగా గమనించుకుంటే లోపల లోపల ఈ ఘట్టం చూసి, ఆ స్వామిని చూస్తూ జరుగుతున్న విషయాన్ని ఎంతో గమనించుకుంటూ ఒక రకమైన తన్మయత్వంలో ఉండి మాట్లాడుతున్నాడు. నా ముందున్నవాడు సామాన్యుడా? ఆదిన్ శ్రీసతి కొప్పుపై ఉరుముపై హంసోత్తరీయంబుపై పాదాబ్జములపై కపోల తటిపై పాలెండ్లపై నూత్న మర్యాదను చెందు కరంబు క్రిందగుట మీదైన కరంబు ఉండుట మేల్గాదే, రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నా పాయమే. మనందరం కోరుకునే, ప్రార్థించే తల్లి లక్ష్మీ అమ్మవారు. ఆ తల్లి ఆయన్ని సేవిస్తోందయ్యా. ఎవరి ఆధీనంలో ఆ తల్లి ఉందో అటువంటి వాడి చెయ్యి కిందుండి నా చెయ్యిని పైనుంది చూసావా? ఇంతకంటే ఏం కావాలి నాకు? పైగా సత్యాన్ని నిలిపేటప్పుడు ప్రమాదం వచ్చినా సరే నేను దాని మీద కట్టుబడి ఉంటాను. ఎందుకో తెలుసా? చిన్న డిఫరెన్స్ ఉంది. సత్య పాలన వేరు, సత్య వ్రతం వేరు. రెండింటికి చిన్న తేడా ఉంది. సత్యాన్ని పాటిస్తాను అనుకోవాలి, కానీ ప్రాణరక్షణ, ధర్మరక్షణ, సత్యం అలాంటి సందర్భాలు తప్పవచ్చేమో. కానీ నేను ఇప్పుడు వ్రతంలో ఉన్నాను. ప్రాణం పోయినా ఏం పోయినా పాటించడాన్నే కదా వ్రతం అంటాం మనము. చక్కటి ఉదాహరణ చెప్పారు పెద్దలు. భోజనం చేయటం పాపం కాదు కదా, కానీ మీరు ఒక వ్రతం చేస్తూ ఉపవాసం ఉన్నారనుకోండి, అప్పుడు మరి భోజనం చేస్తే పాపం కదా. అలా ఇప్పుడు నేను సత్య వ్రతం చేస్తున్నాను, ఈ దీక్షలో ఉన్నాను నేను, కాబట్టి ఇప్పుడు తప్పను.
బ్రహ్మాండమైన మాట చెప్పాడు. నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ కానిమ్ము రానిమ్ము పో హరుడైన హరి అయిన నీరజ భవుండ అభ్యాగతుండైన తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికిన్. 1000 మాటలెందుకయ్యా? నా ముందు నిలబడ్డవాడు ఎవడయ్యేది, ఏం జరిగేది, నాకు నరకం రాని చావు రాని సర్వం నాశనమైనా సరే ఇచ్చిన మాటను వెనక్కి తప్పడానికి లేదు నేను. ఇప్పుడు నాకు నువ్వు ఇందాక చెప్పినప్పుడు ఆలోచిస్తుంటే నాకు అనిపిస్తోంది అంటున్నాడు. తను తాను పరిచయం చేసుకున్నప్పుడు కొన్ని మాటలు చెప్పాడయ్యా నాకు, ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఏమన్నాడు? ఎన్నడుం పరువేడబోడట, ఏకలుండట, కన్నవారు అన్నదమ్ములనైన లేరట, అన్ని విద్యల మూలగోష్ఠి రింగిన ప్రోడగుజ్జట, చేతులొగ్గి వసింప ఈ చిన్ని పాపని త్రోసిపుచ్చగా చిత్తమొల్లదు సత్తమా. ఇంతవరకు ఎవరిని అడగలేదన్నాడయ్యా. ఎవ్వరు లేరు నాకంటున్నాడు. ఒంటివాణ్ణి చక్కగా చెప్పాడు. కన్నవారు లేరు, అన్నదమ్ములు లేరు, అన్ని విద్యల మూల గోష్ఠి ఎదిగిన ప్రోడగుచ్చట. చక్కటి తెలుగు మాట. అలాంటి పిల్లాడు నా ముందు నిలబడి చిన్ని పాపని తోసిపుచ్చుట అవసరావట్లేదయ్యా. ఇక సామాన్యుడు కాదన్న విషయం పదే పదే గుర్తొస్తోంది. ఉడుగని క్రతువుల వ్రతముల పొడగన జననట్టి పొడవు పొడవున కురచై అడిగినట నన్ను పోటికి ఎడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. ఇంత వాడిగా వచ్చాడు గాని, కనబడుతున్నాడు గాని అసలు ఎంతటి వాడు చూడు ఆయన. అంటే లోపల లోపల నుంచి పారవశ్యంతో ఎన్ని మాటలు వచ్చేస్తున్నాయి చూడండి. మహా తపస్సులు చేసుకుంటే కూడా దర్శనం దొరకదయా. సాక్షాత్కరింప చేసుకోవటం ఈజీ కాదు. ఇప్పుడు ఆయన వచ్చిన ఎదురుకుండా నిలబడ్డాడు. చూడగాని క్రతువుల వ్రతముల జీవితమంతా జన్మలు జన్మలు అనేక యజ్ఞాలు చేస్తూ, తపస్సులు చేస్తూ, ధ్యానాలు సాధనలు చేస్తున్నా కనపడని వాడు అనంతుడై విశ్వవ్యాప్తుడై సహస్రాక్ష సహస్రపాత్ అనిపించేటువంటి మహద్రూపుడు నా కోసం చిన్నవాడై వచ్చాడు. ఇంతటి స్వామి నా కోసం తగ్గి, ఆయన కష్టపడి తన్ని తాను తగ్గించుకుని నా ముందుకొచ్చి చేయి చాపి నిలబడితే ఈ అవకాశాన్ని ఎలా చేరిదాచుకోమంటావు చెప్పు. కాబట్టి ఆయన అడిగింది నేను ఇచ్చేస్తున్నాను, ఇవ్వని విన్నాడు గురుగారితో. అన్ని విన్నాడు గురుగారు. అవునా? కానీ సర్వనాశనం తప్పదు సుమా గుర్తు చేశాడు. శపించాడు అన్నారు. మనం అనుకున్నాం ఋషులు శపించరు, జరిగేది చెప్తారు, అంతే కదా. నువ్వు ఈ పని చేస్తే అది జరుగుతుంది అని మళ్ళీ చెప్పు. గురు శాపాన్ని విన్నాడు. భార్య వంక చూశాడు. రా అని సైగ చేశాడు. ఆ సైగని అర్థం చేసుకుంది ఆ తల్లి. ఇదంతా చూస్తోంది ఆవిడ పక్క నుండి. దానానికి కావలసిన జలాన్ని బంగారు పాత్రతో పట్టుకొచ్చింది. అంతే తప్ప ఏం చేస్తున్నారు అనలేదండి. బలిచక్రవర్తి లాంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఎందుకయ్యా అంటే భార్యలు ధర్మపత్నులు అవ్వటం వల్ల. భారతదేశంలో ఉన్నటువంటి ఆ సాధ్వీమణుల యొక్క గొప్పతనం అది. ఆవిడికి కదా ముందు మనం నమస్కరించుకోవాలి. భర్త తెమ్మన్నాడు, తెచ్చిందంతే. వచ్చాడు బలిచక్రవర్తి, ముందుకు వచ్చాడు, పిల్లవాడి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అంటున్నాడు, రమ్మా మానవకోత్తమలెమ్మ నీ వాంఛితంబు లేదనకిత్తును తెమ్మ అడుగుల నిటు రానిమ్మ కనుగొంగవలయు నేటికి తడయన్. అడిగావు కదా, దా ముందుకురా, ఇప్పుడు నీ పాదాలు కడిగి నేను నీకు దానం చేస్తున్నాను, వచ్చిదా పాదాలు ఇక్కడ నిలబెట్టి దీంట్లో పెట్టు అన్నాడు. అంటున్నాడు, కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయట. ఒకసారి ఇందాక కడిగాను, ఎవరో తెలియక కడిగాను, ఇప్పుడు తెలిసి కడుగుతున్నాను. వచ్చినప్పుడు కడిగాను, ఇప్పుడు దానం కోసం కడగాలి. రావయ్యా, నువ్వు అడిగింది కాదనకుండా ఇస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు స్వామి, బంగారు పళ్ళెం పెట్టాను, పెట్టా పాదాలు అన్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా బలిచక్రవర్తి అన్నాడో స్వామి నవ్వుతూ పాదాలని చాపాడు. ఆ పళ్ళెంలో పాదాలని పెట్టాడు. ఆ పాదాలకి మనం కూడా ఒక్కసారి నమస్కారం చేసుకోవాలి. సామాన్యమైన పాదాల. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. అద్భుతమైనటువంటి దర్శనాన్ని మనకి ఇస్తున్నాడు పోతన గారు.
బలిదైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సాచే యోగి సుమనస్సంప్రార్థిత శ్రీదముం కలితానమ్ర రమాలలాట పదవి కస్తూరికాషాదమున్ నలినామోదము రత్ననూపురిత నానావేదమున్ పాదమున్. ఎంత అద్భుతంగా చెప్పాడండి. బలిచక్రవర్తి తన 2 చేతులతో కడగటానికి అనుకూలంగా వామనుడు తన పాదాలను బంగారు పల్లెల్లో ఉంచాడు. ఆ పాదాల వంక చూశాడు బలి. దివ్యమైనటువంటి భావాలు మనసులో మెదులుతున్నాయి. ఈ పాదాలనే కదా అమ్మ లక్ష్మీదేవి భక్తితో కొలుచుకుంటూ ఉంటుంది. ఆ తల్లి వంగి నమస్కరించినప్పుడు ఆమె నుదుటి కస్తూరి స్వామి పాదాలకు అంటి ఉంటుంది. పద్మాల పరిమళం గుబాళిస్తూ ఉంటుంది. ఆ పాదాలకున్న నూపురాలు వేదనాదాలు చేస్తూ ఉంటుంది. ఏ పాదాలను ఆశ్రయిస్తే భవసాగరాన్ని నుంచి బయటపడి మోక్షాన్నే పొందగలుగుతామో, ఏ పాదాలను యోగులు సైతం కేవలం అంతరంగంలో మాత్రమే దర్శించగలుగుతారో అటువంటి పాదాలవి అనుకుంటున్నాడు ఆయన. భార్య బంగారు పాత్రతో నీళ్లు పోస్తూ ఉంటే శ్రద్ధగా పాదాలు 2 కడిగాడు బలిచక్రవర్తి. ఆ పవిత్ర జలాలను తీసి తలపై చల్లుకున్నాడు. భార్య తలపై చల్లాడు. ఆచమనం చేశాడు. సంకల్పం చెప్తున్నాడు. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంజేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారవోసే భువనం ఆశ్చర్యం పొందగన్. ఓ బ్రహ్మణోత్తమా, విష్ణు స్వరూపుడివి, వేద ప్రామాణ్యం తెలిసిన వాడివైన నీకు 3 అడుగుల నేల దానం చేస్తున్నాను అంటూ పరమాత్మకు ప్రీతి కలుగుగాక అని ధారపోశాడు. పవిత్రమైన జలాన్ని వామనుడు తన కుడి చేయి చాపి అందుకున్నాడు. మళ్ళీ పోతన గారు ఒక అందమైన మాట చెప్తున్నాడు. కమలనాభు నెరిగి కాలంబు దేశంబు నెరిగి శుక్రుమాటలెరిగి నాశమెరిగి పాత్రమనుచు ఇచ్చే దానము బలి మహిమధాన్యుడొకరు మరియు కలడే. వచ్చినవాడు విష్ణువని తెలిసి, దేశకాలాలు తెలిసి, గురువు యొక్క అభిప్రాయం ఏమిటో తెలిసి, తనకు చేటు తప్పదని తెలిసి ఇది ఇవ్వవలసిన దానం అనుకుని ఇచ్చేశాడు. అయ్యోని బాధపడుతూ ఇవ్వలా, సంతోషంగా ఇచ్చాడు. లోకంలో ఇలాంటి దాతలు మరొకరు ఉంటారా అంటున్నాడు. ఆయన అలా దానం చేయగానే పంచభూతాలు శభాష్ బలి బలి అని పొగిడాయిట. బలిచక్రవర్తిపై పుష్పవృష్టి కురిసింది. దేవదుందుబులు మురుగాయి. సామాన్యం కాదు కదండి. ఇలా సంకల్పం చెప్పి ధార పోశాడో లేదో తన పని తాను చేయటం మొదలుపెట్టాడు స్వామి. వామనుడు త్రివిక్రముడై పెరుగుతున్నాడు. మళ్ళీ పోతన గారు వచ్చారు. మనందరికీ నోటికొచ్చిన పద్యమే. ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోవీధి పైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్తి అయి. పోతన గారు ఇచ్చిన పద్యం. పెరుగుతున్నాడు స్వామి. ఎలా పెరుగుతున్నాడు? ఇంతింతై వటుడింతై. చిన్నపిల్లాడిగా వచ్చినవాడు అలా 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 చూస్తుండగా పెరిగి 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 పెద్దవాడు అవుతున్నాడు. కళ్ళెత్తి అలా చూస్తున్నాడు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తుండగా స్వామి పెరుగుతూ పెరుగుతూ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ దాకా వెళ్ళాడు. సూర్యాది జ్యోతిర్మండలాలన్నీ దాటిపోయాడు. ఇక్కడ చిత్రంగా ఒక మాట అన్నాడు. సూర్యాది జ్యోతిర్మండలాలు దాటిన తరువాత చంద్రుండి దాటాడు. ఇదేంటండి? ఎలా ఒప్పుకుంటాం? కొంచెం సైన్స్ తెలిసిన వాడైనా సూర్యుడిని దాటిన తర్వాత చంద్రుడిని దాటాడంట. అలా ఒప్పుకోలేం కదా. అంటే చాలా అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చాను. ఇది వేద జ్యోతిష్యం, కొంచెం అర్థం చేసుకోవయ్యా. మామూలుగా చెప్తే అది గొప్ప విషయం ఎందుకు అవుతుంది? పెద్దవాళ్ళు చెప్పిన మాటల్లో ఉన్న రహస్యాన్ని జాగ్రత్తగా అందిపుచ్చుకోమని చెప్తున్నారు. మన వాళ్ళు గ్రహము అంటే ఆ పేరు పెట్టడంలోనే ఒక చిత్రం ఉందండి. గ్రహం అంటే భూమి మీద ప్రభావం చూపించేదానికి గ్రహం అని పేరు పెట్టారు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా విషయాలకు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. భూమి మీద జీవించే జీవుల మీద
ప్రభావం చూపగలిగినవి గ్రహాలు. ఇంతవరకు చెప్పుకున్నాం, మరి లోతుకి వెళ్తున్నాం మనం. కాబట్టి మన వాళ్ళ సైంటిఫిక్ టెంపర్మెంట్, ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ ఎలా ఉందో మనకి తెలుస్తుంది. అంటే దేని ఇంపాక్ట్ భూమి మీద ఉంటుందో దానికి గ్రహం అని పేరు పెట్టారు. కాబట్టి అలాంటి గ్రహాల్లో చంద్రుడు నవగ్రహాల్లో ఉన్నాడు కదా. కానీ ఇక్కడ చెప్తున్న చంద్రుడు అది కాదుట. ఇక్కడ చంద్రుడు అంటే సూర్యాది మండలాలన్నీ దాటిన తరువాత అంతరిక్షంలో ఒకానొక చల్లని స్థితి ఉంటుంది. దాన్ని ఋషులు తపస్సులో దర్శించారు. దాన్ని చంద్రమండలం అన్నారు. ఇది అర్థం చేసుకోవాలి. ఒక యోగి సీక్రెట్ ఇది, యోగ రహస్యం ఇది. అంటే స్వామి పెరిగాడు. ఎలా పెరిగాడు? ఒక్కొక్క మండలం దాటుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం గతంలో మన లోపల ఉన్నటువంటి చక్రాల గురించి చెప్పుకున్నాం, గుర్తుంది కదా మీకు. సరిగ్గా మీరు మూలాధారం నుంచి 3 అడుగులు వెళ్ళండి. అంటే ఒక్కొక్క అడుగుకి బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని, ఈ 3 గ్రంథులు, వీటి గురించి వివరణ గతంలో మనం చెప్పుకున్నాం. ఈ 3 గ్రంథులు దాటి వెళ్తున్నాడు ఇక. అంటే కుండలిని శక్తిగా వ్యాపిస్తున్న స్వామి గురించి చెప్తున్నాడు. ఈ 3ంటిని దాటి వ్యాపించాడు. సూర్యుడి పైన చంద్రుడు అన్నాడు కదా. అంటే మూలాధార చక్రం నుంచి మొదట ఉండేది అగ్నిమండలం, పైన ఉండేది సూర్యమండలం, దాని తరువాత ఉండేది చంద్రమండలం. కాబట్టి ఇక్కడ మనకి వామనావతారం కథగా చెప్తూ మనలో జరిగే అంతర్గతమైన సాధనల యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని పరిచయం చేసుకుంటూ వస్తున్నాడు. ఇదే మనం గతంలో కూడా వివరంగా చెప్పుకున్నాం. కాబట్టి చంద్రునికంతై అన్నప్పుడు 3వ స్థానంలో చంద్ర సూర్యమండలం అయిపోయిన తర్వాత భూమధ్య స్థానం నుంచి ఈ పైన ఉన్నదంతా చంద్రమండలం అని చెప్తున్నారు. అక్కడికి వ్యాపించిన స్వామి గురించి చెప్తూ, అంత అంటే విశ్వంలో వ్యాపించాడంటే సాధకుడి యొక్క సాధనలు ఫలించిన పూర్ణస్థితి అలా ఉంటుందని చెప్పటము. ఒక పాదంబున భూమి కప్పి దివి వేరొంట నిరోధించి, అంటే ఇప్పుడు స్వామి పూర్తిగా పెరిగి పెద్దవాడు అయిపోయాడు. అయిన తర్వాత ఇప్పుడు చూడండి, మళ్ళీ మనం సృష్టి మొత్తం మీద ఉన్నవి 2. మనం ఉన్న ప్లేస్కి కింద పైన 2 కదా. ఏదో ఒక దాంట్లో మనం ఉన్నాం. అంటే మనతో కలిపి కింద, లేదా మనతో కలిపి పైన ఉన్నవి 2. ఒక అడుగుతో క్రిందంతటిని ఆక్యుపై చేశాడు, 2వ అడుగుతోటి పైనంతటిని ఆక్యుపై చేశాడు. అంటే ఒక రిలేటివ్ పొజిషన్ గురించి చెప్తున్నాడు. కింద పైన కదా ఉన్నది. ఒక పాదంతో మొత్తాన్ని పైదంతా కొలిచాడు, ఇంకో పాదంతో కిందంతా కొలిచాడు. ఇప్పుడు ఏమైంది? 2 అడుగులు అయిపోయాయి. ఈయన ఎన్ని అడుగులు కమిట్ అయ్యాడు? 3 అడుగుల్లో 2 అడుగులకు మొత్తం అయిపోయింది. ఇంకో అడుగు బాకీ పడిపోయింది. తీర్థాలుగా అడుగుతున్నాడు. రాజా ఏమన్నావు? 3 అడుగులేగా అన్నావు. నేను చెప్పినప్పుడు నువ్వేమన్నావు? ఏంటి 3 అడుగులా? నా స్థాయికి తగ్గట్టు అడుగు అన్నావే. పైగా నువ్వేమన్నావు? బలిచక్రవర్తి 3 అడుగులు ఇచ్చాడంటే సిగ్గుచేటు, పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడావు. నేను అడుగున 3 అడుగుల్లో 2 అడుగులు అయిపోయాయి. 3 అడుగులు ఎక్క పెట్టమంటావు చెప్పు. ఇవ్వలేకపోతున్నావు. ఏమైంది నీ అహంకారం? అహంకారానికి మొదటి దెబ్బ కొట్టాడు స్వామి. కొలతకి అందని వాడు లెక్క చెప్పటం మొదలెడితే ఇలాగే ఉంటుంది అని చెప్పారు పెద్దలు. నువ్వు 3 అడుగులు అన్న దాంట్లో 2 అడుగులకే మొత్తం పూర్తి అయిపోయింది. చూస్తున్నాడు బలిచక్రవర్తి, ఈయన అడుగుతున్న దాన్ని వింటున్నాడో లేదో తెలీదు. చూస్తుంటే స్వామి యొక్క స్వరూపం కనబడుతోంది. ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. రవిబింబం ఉపమింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి కళాభరణమై సౌవర్ణ కేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడు బ్రహ్మాండంబు తా బ్రహ్మాండంబు నందిండుచో. ఈ పద్యాన్ని ఒక్కసారి మీరు మనసులో భావన చేస్తూ వినండి. అద్భుతాన్ని చూపించాడు ఆయన. అద్భుతమైన రవిబింబంబు ఉపమింప పాత్రమగు ఛత్రంబై స్వామి ఎదుగుతూ ఉంటే మొట్టమొదటి సూర్యమండలం ఎలా కనబడిందో చెప్తున్నాడు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, స్వామి పెరుగుతున్నాడు. ఈ 2 జాగ్రత్తగా చూడండి. మొట్టమొదటి ఎలా ఉంది? గొడుగులా కనిపించింది. ఛత్రంబై మొట్టమొదటి సూర్యబింబం స్వామి పైన ఉంది. ఇప్పుడు స్వామి పెరుగుతున్నాడు, అది మెల్లమెల్లగా చిన్నదవుతోంది. ముందు సూర్యబింబం ఉంది, స్వామి పెరుగుతున్నాడు. మొట్టమొదట ఆయనకి గొడుగులా ఉంది,
తరువాత శిరస్సుపై రత్నంలా ఉంది, శ్రవణాలంకృతమై, కొంచెంసేపటికి గళాభరణమై, కంఠానికి ఆభరణమై, సౌవర్ణ కేయూరమై, పట్టుకున్నాడు కదా చేతిలో, ఆ గొడుగు పట్టుకున్నాడు, చేతులకు పెట్టుకున్న, ముందు భుజాలకు పెట్టుకున్న ఆభరణంలా కనబడుతోంది, చెవిమత్ కంకణమై, క్రమంగా కిందకి ఇలా ఉన్నాడు, ఇలా కిందకు వస్తున్నట్టుగా చూపిస్తున్నాడు. ఇక్కడ ఉన్న ఆభరణము, చేతికి పెట్టుకున్న కంకణము అలా కిందకొచ్చి చక్కటి పట్టు పంచె కట్టుకున్నాడు స్వామి. ఆ పట్టు కంచె పైన ఒక చిక్కటి వస్త్రాన్ని బిగించాడు, దానికి ఉన్నటువంటి ఒక గంటలా మెరుస్తున్నాడు సూర్యుడు అంటున్నాడు. నూపుర ప్రవరంపై పాదానికి పెట్టుకున్న ఒక బంగారపు పట్టిలా మారిపోయాడు, క్రమంగా పదపీఠమై, కాలు పెట్టేటువంటి పీఠం దగ్గరికి, అంటే పైన గొడుగులా ఉన్నవాడు ఈయన పెరుగుతుంటే ముందు తగ్గి ఆయన శరీరంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాలతో ప్రకాశిస్తూ చివరికి స్వామి యొక్క పాదపీఠంలా వచ్చేశాడు సూర్యుడు. సూర్యమండలం దిగి రాలేదు, స్వామి ఎదుగుతూ వెళ్ళిపోయాడు. ఆయన ఎదుగుతుంటే సూర్యమండలం దిగినట్టుగా కనిపించింది. ఇది స్వామి యొక్క విరాట్ రూపాన్ని ఇక్కడ చూపిస్తున్నాడని చెప్పారు. అద్భుతమైనటువంటి దర్శనాన్ని నేను ముందే అన్నాను కదా, కళ్ళు మూసుకుని జాగ్రత్తగా వింటే ఆ దర్శనం అవుతుంది మనకిక్కడ. నిజానికి ప్రతిసారి మనం భాగవతంలో కథ చెప్పుకుంటున్నప్పుడు కథతో పాటుగా అనేక రహస్యాలు కూడా అందులో ఉంటాయనుకున్నాం కదా. ఇక్కడికి కథ అయిపోయినట్టుగా ఉంది కదా, పెద్దవాడైపోయాడు, ఇంకేముంది, తల మీద కాలు పెట్టడమే. కానీ ఇక్కడి నుంచి వచ్చే అనేక రహస్యమైన అంశాలని మనం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయాలి. అసలు వామన శబ్దమే సామాన్యం కాదని చెప్పారు పెద్దలు. వామనుడు అంటే అత్యంత సూక్ష్మమైనటువంటి వాడు అని ఒక అర్థం ఉంది. వామన శబ్దానికి అదొక అర్థం. ఇంకొకటి వమనం కరోతి వామనః. వమనం అంటే వెలిగ్రక్కుట. రహస్యమైన అంతరార్థం ఇది, వైదిక అర్థం. వెలిగ్రక్కటం అంటే మనం గతంలో చెప్పుకున్నాం, గుర్తుందా? ఒకపరి జగముల వెలినిడి ఒకపరి లోపలికి కొనుచు ఉభయము తానై, పరమాత్మ గురించి చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఏమయ్యాడు? ఎవడైతే మొత్తం ప్రపంచాన్ని వెలిగక్కగలడో అలాంటి వాడు వామనుడు. అందుకే ఈయన త్రివిక్రముడయ్యాడు. వామనుడుగా చిన్నవాడుగా ఉన్నవాడు నేనే విశ్వం మొత్తం అని చూపిస్తున్నాడు. విరాట్ రూప వర్ణన ఇది. మనం పురుష సూక్తం చదివితే గుర్తుందిగా మీకు, మొత్తం వ్యాపించిపోయేటువంటి, అంటే సూర్యచంద్రులు ఎవరి నేత్రాలో, ఎవరి ఊపిరే మొత్తం ప్రపంచానికి లో కనిపించేటి వాయువో, ఇటువంటి జగత్తులో వీస్తున్న వాయువో, ఇలాంటి వర్ణనంతా ఉంది కదా. చంద్ర సూర్యౌచ నేత్రే కర్ణావాశాశిర ఉజ్జౌర్ ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధి అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగో భోగి గంధర్వ దైత్యై చిత్రం రం రమ్యతే తం త్రిభువనమపుషం విష్ణుమీశం నమామి. సర్వవ్యాపకమైనటువంటి విష్ణుతత్వాన్ని చూపిస్తున్నాడు. వేష్వ్యాప్నోతి విష్ణు, అది కదా ఆయన యొక్క అర్థము, అది చూపిస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు బలిని అడుగుతున్నాడు, చెప్పేం చేస్తావు? 3 అడుగులు అన్నావు, 2 అడుగులు అయిపోయాయి, 3వ అడుగు ఏం చేస్తావో చెప్పు నిలదీస్తుంది. మాట లేదు, నిశ్చేష్టుడై చూస్తున్నాడు బలి. 3వ అడుగు ఇవ్వనట్టే కదా అన్నాడు. ఉత్తర క్షణం గరుత్మంతుడు పిలిచాడు స్వామి. ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ మనకి, జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎప్పుడైతే వామనుడుగా చక్కగా స్వీట్గా నవ్వుతూ మాట్లాడాడో, ఇంతటి వాడయ్యి ఒక రకమైన ఉగ్రతతోటి ఇస్తున్నావా లేదా అని అడిగి ఇవ్వలేను అని చెప్పిన తర్వాత గరుత్మంతుడిని తలుచుకున్నాడు. ఆయన వచ్చాడు. గరుత్మంతుడు రాగానే ఇతను నాకు బాకీ పడ్డాడు, అడిగిన 1 అడుగు ఇవ్వలేకపోతున్నాడు, ఎందుకంటే ఇతనికి ఉన్నదంతా అయిపోయింది, 2 అడుగులతో మొత్తం పూర్తి అయిపోయింది, 3వ అడుగు ఇంకా బాకీ పడ్డాడు, కనుక ఇతన్ని కట్టేసేయని చెప్పాడు. 3 భువనాల వాళ్ళు, త్రిభువనంలో ఉన్నటువంటి మొత్తం అందరూ చూస్తున్నారు. అక్కడ బలిస్థితి ఏమిటి చూడండి ఒక్కసారి. చక్రవర్తి విశ్వజిత్ యాగం చేస్తున్నాడు. విశ్వజిత్ యాగం అంటే విశ్వాన్ని గెలిచొచ్చి చేస్తున్న యాగం. ఇంతమంది దేవతలు, ఋషులు, రాక్షసులు చూస్తుండగా గరుత్మంతుడు బలిని తాళ్లతో కట్టి కూర్చోబెట్టాడు. ఎలాంటి సన్నివేశం అది! కూర్చున్నాడు, కట్టేస్తే మహానుభావుడు
చిత్రం ఏంటంటే ఎక్కడ దైన్యం కనబట్టం లేదు, భయం లేదు, దుఃఖం లేదు. గంభీరంగా ప్రశాంత చిత్తుడై ఏ ప్రతిఘటన చూపకుండా నిర్లిప్తంగా కూర్చున్నాడు. ఇది మనం పట్టుకోవాలి, దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఆమె అడుగుతున్నాడు, ఏమంటావు చెప్పు అన్నాడు. ఏమంటాను స్వామి, ఇప్పటికీ అదే అంట, ఇచ్చి తీరుతాను. స్వామి, నీ తృతీయ పాదము నిజము, నా శిరమున నెలవు చేసి ఉంచు నిర్మలాత్మ. నీ యొక్క పాదాన్ని నా తలపై పెట్టవయ్యా, నా తల మీద ఉంచని చెప్పాడు. మూడో అడుగు ఇదిగో ఇక్కడ పెట్టు, నా తల ఉంది. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన ఒక విషయం ఉంది. తలపై పెట్టమని బలి అడిగాడు, కానీ స్వామి పెట్టలేదండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాలుతో తొక్కేశాడు, ఇవేం జరగలా. ఈయన పెట్టమని చెప్పాడు. ఇక్కడ ఒక గొప్ప రహస్యం చెప్తున్నాడు. తల మీద పెడితే అయిపోయిందా? తల మీద పెడితే ఒక అడుగు అయిపోతుందా? ఎందుకంటే స్వామి మొదటి అడుగుతోనే మొత్తం కింది లోకమంతా తీసేసుకున్నాడు. అంటే మరి బలి ఎక్కడున్నాడు? అందులోనే కదా ఉన్నాడు. ఇందులో ఉన్నవాడు ఇప్పుడు ప్రత్యేకంగా తల మీద పెడితే మూడో అడుగు ఎలా అవుతుంది? ఈ ప్రశ్న అడగాలి కదా మనం. ఇందులో ఉంది రహస్యం. పట్టంతా ఇక్కడ ఉంది. నా తల మీద పెట్టు అంటే ఇంతవరకు నావి అనుకున్నవని నీకు ఇచ్చేశానయ్యా, ఇప్పుడు నన్ను నేను ఇచ్చుకుంటున్నాను స్వామి, అది చెప్తున్నాడు. నువ్వు ఇంత చూపించాక కూడా నన్ను నేను సృష్టిలో ఒకడిగా కాక విడిగా నిలబడున్నాను చూడు. ఇప్పటికీ నేను నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను చూడు. దానికి కారణం నా అహంకారం, నా తల, అందులోని బుద్ధి నన్ను నీకు వేరుగా చూపిస్తున్నాయి. స్వామి, నీ పదాన్ని నా తల మీద ఉంచి నన్ను, నా అహంకారాన్ని సరిచేయని అడుగుతున్నాను. ఇది రహస్యం. నావి అనుకున్న లోకాలు 2 అడుగులకు అయిపోయాయి. నాదంతా అయిపోయింది, ఇంకా మిగిలిపోయింది నేనేనయ్యా, అది కూడా ఇచ్చేస్తున్నాను, తీసుకో స్వామి అని. అందుకే బలి అంటే బలి అండి, అటువంటి వాడు ఆయన. నిజానికి బలి అంటే బలి అయిపోవటం కదా. బలి అయిపోవటం అన్న మాటకు అర్థం ఏమిటి అంటే కత్తిపెట్టి నరికేయటం కాదు. బలి అంటే సమర్పణము, పూజ. బలి పూజాయామని శాస్త్రం చెప్తోంది. బలి అనగా పూజ, సమర్పణము. నిజంగా బలి చక్రవర్తి అనేది ఒక చక్రవర్తి పేరా? ఆలోచిస్తే అది ఒక తత్వం పేరు. పూజ అంటే బలే, సర్వ సమర్పణము. నావి అనుకున్నవన్నీ అయిపోయాయి, చిట్ట చివరికి నేను కూడా ఇచ్చేసానయ్యా. మొదటిది మమకారము, రెండవది అహంకారము. ఈ 2 వదులుకోవటమే బలి. మొదట మమకారాన్ని విడిచిపెట్టాడు, ఇప్పుడు అహంకారాన్ని కూడా విడిచిపెడుతున్నాడు. ఈ 2 ఎప్పుడైతే విడిచిపెట్టాడో సంపూర్ణమైన సమర్పణం చేసినట్టయింది. ఇది మనం తెలుసుకోవాల్సింది. భాగవతం చెప్తున్న అద్భుతమైన విశేషం ఏమిటంటే ఆత్మనివేదన. అహంకార మమకారాల్ని స్వామి చరణాలకు సమర్పించడం. పైనుంచి చూస్తున్నారు దేవతలు. ఎప్పుడైతే ఈయన ఈ మాట అన్నాడో, నన్ను నేనిచ్చుకుంటున్నాను స్వామి అన్నాడో, కుసుమ వృష్టి కనిపించారు. చూడండి, ఎవరి మీద? విష్ణువు మీద కాదు, బలి చక్రవర్తి మీద. శత్రువులైన దేవతల చేత కూడా పూలవాన కురిపించుకున్నవాడు మహానుభావుడైనటువంటి బలి. దేవతల లక్షణం కూడా అదే. వారికి ఒకరి మీద ప్రేమ ద్వేషం అని ఉండదు. ఒక అద్భుతమైన విషయం చేసి చూపించినప్పుడు మెచ్చుకోవటంలోనే సజ్జనుల యొక్క గొప్పతనం కనబడుతుంది. చక్రవర్తి ఆయన ఈ త్యాగం చేయగానే దేవతలు ఆనందించి పూలవాన కురిపించారు. ఇటువంటి ఇంతవరకు ఎవరూ చేయలేదు సృష్టిలో. ఇది చెప్తున్నారు. ఇదంతా చెప్తూ ఉంటే మధ్యలో మనకు ఒక డౌట్ వస్తుంది. ఏమండి, మీరు గబగబా వచ్చేసారు, శుక్రాచార్యులు వారి కన్ను పొడవటం చెప్పలేదే కదా, మనం విన్నాం కదా. అది అంటే అది భాగవతంలో లేదు. అంటే మనం అసలు భాగవతం మర్చిపోయినా ఇలాంటివి గుర్తుంటాయి మనకి. శుక్రాచార్యుడు చిన్న పురుగుగా వచ్చాడు, నీళ్లు అడ్డుపడకుండా కమండలంలో దూరాడు, అప్పుడు వామనుడు దర్భతో పొడిచాడు. ఇలాంటివన్నీ తరువాత వాళ్ళు పెట్టిన కథలు, భాగవతంలో లేవు. నిజానికి శుక్రాచార్యుడు సామాన్యుడు కాదు.
మనం గతంలో ఒకసారి ఈ మాట చెప్పుకున్నాం. నిజానికి జ్యోతిష్య శాస్త్ర రీత్యా చూస్తే ఒకే గురు తేజము బృహస్పతిగా శుక్రుడిగా 2 భాగాలై దేవదానవులను నడిపిస్తున్నాయి. గురువు యొక్క ప్రాధాన్యత గురించి చెప్పటమే ఇక్కడ ఉన్నది. ఇదొక రహస్యం ఇది. కాబట్టి శుక్రాచార్యుడు గురువుగా మొత్తం రాక్షస జాతిని కాపాడవలసిన వాడు కాబట్టి తన బాధ్యతగా తాను చెప్పాడు. అంతకు మించి మరేం కాదు. కానీ ఇంకొక అర్థం కూడా ఉంది. అది మనం చెప్పుకుందాం. విష్ణువును పోల్చుకోగలిగాడంటేనే సామాన్యుడు కాదని అర్థమైపోయింది కదా మీకు. అక్కడ ఉన్నవారు ఎవరికి ఆయన విష్ణువుని తెలియలేదు కదా. శుక్రాచార్యుల వారు వచ్చింది చెప్పాక కదా మొత్తం కథ అంతా ప్రారంభమైంది. పోల్చుకోగలిగిన వాడు సామాన్యుడే ఉంటాడా? కాబట్టి ఇక్కడ ఏదో రహస్యం కూడా ఉందన్నమాట. మొత్తం మీద ఎప్పుడైతే దేవతలు పుష్పవృష్టి కురిపించారో వెంటనే ఆకాశం నుంచి దిగొచ్చాడు ప్రహ్లాదుడు. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన మనవడేగా బలిచక్రవర్తి. గత వారం మనం చెప్పుకున్నాంగా. వైకుంఠధామంలో ఉన్నవాడు కిందకు వచ్చాడు. వచ్చి నేనేదో అనుకున్నానయ్యా, నా మనవడు నాకంటే మించిపోయాడు. ఎంత గొప్పదానం చేశాడయ్యా, అందరి మనసులో గెలిచాడు, నీ అనుగ్రహాన్ని పొందాడు స్వామి అని వామనుడికి నమస్కరించాడు. ఇంతలో బ్రహ్మదేవుడు వచ్చాడు. జాగ్రత్తగా వినండి, అద్భుతమైనటువంటి పద్యం రాబోతోంది. మొత్తం భాగవతంలో ఇంత అందమైన పద్యం, ఇంత గొప్ప పద్యం మరొకటి ఉందని నాకు అనిపించదు. అటువంటి దివ్యమైనటువంటి పద్యం. బ్రహ్మదేవుడు వచ్చి అడిగాడు, స్వామి బలిని భక్తుడయ్యా, భాగవతుడు, కట్టేశావు, న్యాయమా? దయించి విడిపించు అని ప్రార్థించాడు. స్వామి చెప్తున్నాడు, యవ్వాని కరుణింప నిశ్చయించితి వాని అఖిల విత్తంబు నేనపహరింతు. జాగ్రత్తగా విన్నారుగా. యవ్వాని కరుణింప నిశ్చయించితి వాని అఖిల విత్తంబు నేనపహరింతు. సంసార గురుమత స్తబ్దుడై ఎవ్వడు తెగడి లోకమునన్ను ధిక్కరించు. అతడెల్లకాలంబు అఖిల యోనులందు పుట్టుచు దుర్గతి పొందు పిదప విత్త వయో రూప విద్య ఫలైశ్వర్య కర్మ జన్మంబుల గర్మముడికి ఏక విధమున విమలుడై ఎవ్వడుండు. వాడు నాగూర్చి రక్షింపవలయువాడు, వాడు నాగూర్చి రక్షింపవలయువాడు. దంబలోభాభిమాన సంసార విభవమత్తుడై చేడనొల్లడు మత్పరుండు. అద్భుతమైనటువంటి శ్లోకం అండి. యవ్వాని కరుణింప నిశ్చయించితి వాని అఖిల విత్తంబు నేనపహరింతు. ఎవరిని నేను కరుణించాలని నిశ్చయించుకున్నానో వాడి యొక్క సమస్తమైన సంపదల్ని నేను అపహరిస్తానని మొదలుపెట్టాడు. చూసారా, ఎవరిని ఆయన కరుణిస్తే, ఎవరిని ఆయన అనుగ్రహిస్తే వాడికి సకల సంపదలు ఇవ్వటమే మనం ఇప్పటిదాకా విన్న కథలన్నీ. మనం అదే అడుగుతాం, స్వామి నా మీద దయచూడు, నాకు డబ్బులు ఇవ్వు, సంపద ఇవ్వు, అవి ఇవ్వు, ఇవ్వు అంటాం. కానీ స్వయంగా స్వామి చెప్తున్న పద్యము ఏమంటున్నాడు? ఎవరిని నేను కరుణించాలని నిశ్చయించుకున్నానో వాడి సమస్తమైన సంపదల్ని అపహరిస్తానంటున్నాడు. ఎందుకు? నా మీద మనసు పెట్టి నా వైపు తిరిగి నా భక్తుడై నాకు అధీనుడై నన్ను శరణు వేడిన వాడు ఏక విధమున విమలుడై ఎవ్వడుండు. వాడు ఈ సంసారం యొక్క గొడవల్లో పడడయ్యా, వీటన్నిటినీ దాటుకుంటాడు. ఈ సంసారం యొక్క గోలలు, వర్రి, ఈ సమస్యలు ఇవన్నీ దాటి విమలుడై ఉండగలుగుతాడు. వాడు నాగూర్చి రక్షింపవలయువాడు, వాణ్ణి నేను నా కోసం కాపాడుకుంటాను. ఎంత అద్భుతమైన మాట అండి. స్వామి చెప్తున్నాడు, నాకు వాడు ఎంత ఇష్టం అంటే వాణ్ణి కాపాడుకోసం, నా కోసం నేను కాపాడుకుంటాను వాణ్ణి. ఎంతకన్నా గొప్ప ప్రామిస్ ఉందండి. కాబట్టి పరమాత్మ యొక్క తత్వాన్ని ఒక అద్భుతమైన ప్యాకేజ్గా మనకు అందిస్తోంది వామన చరిత్ర. మనం ఇప్పటిదాకా మనం చూసుకున్న, మనం తెలుసుకున్న భగవత్ తత్వం అంతటిని కూడా మరొక రూపంలో విస్తరించి విప్పదీసి మనకి చక్కగా చూపిస్తోంది. భగవంతుడి యొక్క లక్షణము మనది కాపాడుకోవటమే, ఆయనకి అంతకన్నా పని లేదు.
మనం ఆయన్ని ఆశ్రయించలేకపోవటం మన దురదృష్టం తప్ప, తదధీన వృత్తితోటి స్వామి నాకు నువ్వు తప్పెవరో లేరు అనగలిగినప్పుడు రామచంద్రమూర్తి చెప్పాడు కదా, ఏమన్నాడు? ఒక్కసారి సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. అది నా వ్రతమని చెప్పాడు స్వామి. ఏ అవతారంలో ఎప్పుడు ఎక్కడ చెప్పినా అరే నిన్ను కాపాడటం కోసమే ఉన్నానయ్యా నేను అని చెప్తున్నాడు. కాబట్టి బ్రహ్మకి చెప్పాడు, నేను అతన్ని ఎందుకు వదులుకుంటానయ్యా, నేను కాపాడుకుంటాను అతన్ని, నా కోసం కాపాడుకుంటాను. రానున్న మన్వంతరం సావర్ణి మన్వంతరం వస్తోంది. ఆ సావర్ణి మన్వంతరంలో ఇతడు ఇంద్రుడవుతాడు అని వరం ఇచ్చాడు. అంటే మన్వంతరానికి ఇంద్రుడు మారతాడు. ఇది ఒక పదవి. ప్రస్తుతం వైవస్వత మన్వంతరం జరుగుతోంది మనది. ఈ కథ పూర్వ మన్వంతరాల్లో జరిగిన కథ కదా. ఎందుకంటే రామావతారం వచ్చేటప్పటికి వామనావతారం అయిపోయింది కదా. అంటే పూర్వ మన్వంతరం అనే కదా అర్థము. ఆ మన్వంతరాల్లో జరిగిన కథ. నారాయణుని పని ఏమిటి? ఆయన విశ్వనియమ ప్రవర్తి, అంటే విశ్వ నియమాలన్నీ డిసైడ్ చేసి వాటిని అమలు చేసేవాడు, ప్రవర్తకుడు కదా. విశ్వ నియమంలో ఎప్పుడు ఏ ఇంద్రుడు ఉండాలి, ఎవరెప్పుడు ఉండాలి, ఎక్కడుండాలి, ఏ బ్రహ్మ ఉండాలి, ఇవి నియమించేవాడు ఆయన. ఆ నియమం ప్రకారంగా ఇప్పుడు ఫలానా వాడు ఇంద్రుడిగా ఉండాలి అని డిసైడ్ చేశాడు. అది సాగుతూ ఉంటే బలిచక్రవర్తి వెళ్ళాడు. అంటే 5 ఏళ్ల పదవీ కాలం మధ్యలో బలవంతంగా పదవి లాక్కుంటే మనమే ఇప్పుడు దాన్ని అన్యాయం అంటున్నామే. సాక్షాత్తు నారాయణుడు నియమించిన ఇంద్రుణ్ణి బలిచక్రవర్తి ఏం చేశాడు? తన యొక్క బలంతో వెళ్ళి ఆ విశ్వ నియమాన్ని పక్కకి తిప్పాడు. తానా పదవిని ఆక్రమించాడు. ఎప్పుడైతే విశ్వ నియమాన్ని తప్పాడో, విశ్వ నియమాన్ని ఏర్పరిచిన వాడికి సవరించవలసిన బాధ్యత కూడా ఉంటుంది కదా. కాబట్టి ఈ మన్వంతరానికి ఇతడు ఇంద్రుడు అని నియమించాడు కనుక మళ్ళీ అతని పదవిలో నిలబెట్టాలి. ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కొంతమంది దీని మీద విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. విష్ణువు దేవపక్షపాతి అన్నారు, రాక్షసులను తొక్కేశాడన్నారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, జరుగుతున్న ప్రాపర్గా నడుస్తున్న సిస్టమ్ని ఎప్పుడు డిస్టర్బ్ చేసినా స్వామి కలగజేసుకోవాల్సినటువంటి స్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, సావర్ణి మన్వంతరం వచ్చేదాకా నిన్ను నేను కాపాడుకుంటాను. రాక్షసుల నివాస స్థలమైన రసాతలానికి వెళ్ళి అక్కడుండు, నేను నీకు కాపలా కాస్తూ ఉంటాను. నీ పరివారాన్ని, నీ సంపదల్ని నేను కాపాడుతాను అని వరం ఇచ్చాడు. ఎంతటి దయ చూపించాడు చూసారా. దివ్యమైనటువంటి బలిచక్రవర్తి గాథ సామాన్యమైన విషయం కాదు. దీంట్లో మనం డీకోడ్ చేసుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కథాపరంగా కథ పూర్తయింది, కానీ ఇందులో మనకి చెప్తున్నటువంటి ఒక రమ్యమైన సందేశం ఉంది. ఏం చెప్పదలుచుకున్నాడు, దాంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి, వీటన్నిటినీ మనం వివరంగా వచ్చే వారం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.